అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. వీడియోస్ పెట్టక ఒక వారం అయిపోయింది. అందుకోసమని ఈరోజు ఫుల్ డే వ్లాగ్ తీద్దామని ఫిక్స్ అయిపోయినాను అన్నమాట. దానిని స్కూల్కి పంపించేసిన, చిన్నోని పడుకోబెట్టేసిన. స్కూల్కి ఇచ్చి దానిని అట్లా మా అత్తమ్మ ఇంటి దగ్గరికి పోయింది. ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే మా మామ ఇంటికి వచ్చి చికెన్ తీసుకొచ్చి పెట్టేసిపోయినారంట. ఇంకా అందుకు ఇప్పుడు వచ్చి నేను టిఫిన్ తినేసి మధ్యాహ్నం లంచ్ కోసం చికెన్ చేసుకోవాలా. టిఫిన్ అయితే చేసేసిన. అన్నట్టు టిఫిన్ ఏం చేసినా చెప్పలేదు కదా, దోశ చేసిన. పచ్చపెసలు ఉంటాయి కదా, అవి నానబెట్టి అవి అల్లము 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీకి బట్టి పొద్దున్నే అవి మాత్రమే వేసి దోశ చేసేసినాను. ఫస్ట్ టైం చేసిన, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఇంక మీకు చేస్తూనే ఉంటారనమాట. ఒక్కసారి చూస్తే ఆ టేస్ట్ బాగుంటే నచ్చితే ఇంకోసారి కూడా చేసుకుంటాను అనమాట నేను. ఇంకా టిఫిన్ చేసాను కాబట్టి ఇప్పుడైతే లంచ్ చేసేద్దాం. చికెన్ కర్రీ రండి. ఈరోజు నేను చికెన్ కర్రీ పచ్చికారం వేస్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. మీకు కూడా చూపిస్తా ఎలా చేయాలి అనేసి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నాకు మా నాన్న నేర్పించినాడు. ఇప్పుడు నేను మీకు చెప్తాను అన్నమాట. వేసుకొని ఆనియన్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకోవాలా. ఫ్రెష్ గా దంచుకున్న అల్లం పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు వేయించాల. పసుపు వేసుకోవాలా. మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలా. అట్లే కొంచెం ఉప్పు ఇంకా బాగా కలిపేసుకొని ఇట్లా మూత పెట్టేసుకోవాలా. చికెన్ లో వాటర్ అన్ని వచ్చి ఇంకిపోయే వరకు అట్లా మూత పెట్టుకొని ఉడిపించుకోవాలన్నమాట. మసాలా రెడీ చేసుకుందాం. మసాలా కోసం వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, అల్లం, చెక్క, లవంగా వేసుకోండి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లవంగాలు లేవు. మిరియాలు ఇవన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీకి వేసేసిన. అన్నట్టు చెప్పడం మర్చిపోయినాను, కారం చూసి వేసుకోండి. పచ్చిమిర్చి వేస్తాం కదా, ఎక్కువ ఉంటుంది. తినే వాళ్ళైతే తినచ్చు, తినని వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. ఒక రైస్ కూడా పెట్టేసుకున్నాను. టైం అయితే 12:30 అయింది అనుకుంటాను. అందుకోసమని ఇంకా రైస్ కూడా పెట్టేసిన. మా ఆయన వస్తారు కాబట్టి. చికెన్ కర్రీ మీరు ఇంట్లో చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను చికెన్ పికిల్ అయినట్టు ఇది కాదులేండి, ఎందుకంటే ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్. మా డాడీ చాలా బాగా చేసి పెడతాండి, మా నాన్న నాకు. నేను మా అక్క ఎప్పుడు ఊరికి పోయినా మా ఆయన ఇదే అడుగుతాండి, అదే చేసి పెడతాండే. బస్సు ఎక్కితే చాలు, వీడు బస్సు ఎక్కినామంటే అప్పుడు మేము పోయే లోపే చేసి పెట్టేస్తాను చికెను. సూపర్గా ఉంటుంది టేస్ట్. మేము పోయే వరకు కూడా మా నాన్న తినడు, అంత ఇష్టం మా నాన్నకి మేమంటే. అప్పుడే మా నాన్న చనిపోయి 5 years అయిపోయింది. ఎంత బిర్యానీ గడిచిపోయిందో. అమ్మ కూడా వంటలు బాగా చేస్తుంది. నేను ఎప్పుడైనా ఊరికి పోతే మా అమ్మ చేసే వంటలన్నీ మీకు రెసిపీ పోస్ట్ చేస్తాను అనమాట. నేను ఊరికి పోయేది చాలా తక్కువ, 1 yearకి ఒకసారో అట్లా పోతానన్నమాట. ఎక్కువ పోను ఊరికి. మా అమ్మ కూడా ఇక్కడ ఎక్కువ రాదు. ఎప్పుడైనా నేను ఊరికి పోతే ఖచ్చితంగా మీకు వీడియోస్ అన్ని పెడతాను. చికెన్లో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా కొంచెం ధనియాల పొడి ఇప్పుడు కలుపుకోవాలా. ఫుల్గా అంతా మిక్స్ చేసుకోవాలా. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలా. కొంచెం వాటర్ వేసుకోవాలా, మసాలా వాటరే, మళ్ళీ సపరేట్గా ఏమద్దు. అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలా. ఇంకొక 10 minutes అయిపోతుంది కర్రీ. అయ్యేలోపు ఇంట్లో కొంచెం పని ఉంది, ఇంకా అదంతా చేసుకునేద్దాం.
సామాన్లు అన్నీ కడిగేసినాం. ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్ చేసుకునేస్తే ఒక పని అయిపోతుంది. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో, చూడండి ఎంత బాగా అయిందో కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చిన్నాడు కూడా లేచేసినాడు. బయట బచ్చారేసేకపోయింది, లేచి ఎట్లా ఏడుస్తున్నాడు. ఏమనుకుంటున్నారా నిన్ను ఎట్లా ఏడిసేకి? ఎట్లా ఏడుస్తున్నాడు. అందుకే వీడు లేకనే నేను పని అంతా చేసుకునేది. ఇప్పుడు నుండి నాకు ఇంక టార్చర్. ఆడిపోయి కూర్చునేది, అవి పీకేది, ఇవి పీకేది, నిలబడేది. అవసరమా నీకు అవన్నీ? మధ్యాహ్నం మా ఆయన వచ్చినాడు. ఇంకా ఇద్దరం లంచ్ చేసేసి డానీని తోలుకొని వద్దామని చెప్పేసి పోయినాము. ఇంకా డానీని స్కూల్ నుంచి తోలుకొని వచ్చేసి మా ఆయన ఇంటి దగ్గర దిగ్గట్టేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయినారు. ఇప్పుడైతే చిన్నోడు పండేస్తాను ప్రస్తుతానికి. ఇంకా డానీ ఏం తినలేదు. డానీకి ఇప్పుడేమో తినిపించాలా. ఇంకా 4 అవుతుంది. ఒకసారి క్లైమేట్ చూడండి ఎలా ఉందో. వర్షం పడుతుంది చిన్నగా, చల్లగా వస్తుంది గాలి. నేనేమో అప్పుడే లైట్ వేసేసిన, మబ్బుగా ఉందండి కనపడలేదని చెప్పేసి లైట్ వేసిన. వర్షం పడుతుందని చెప్పేసి టీ చేసుకుంటున్నా, వేడి వేడిగా తాగుదామని చెప్పేసి. తాగేసి కొంచెం ఇంట్లో పని ఉంది, ఇదంతా చేసుకునే ఇల్లంతా క్లీన్ చేసే. ఇంకా నైట్ డిన్నర్ కోసం ఏం చేయను, ఎందుకంటే చికెన్ కర్రీనే ఉంది. మధ్యాహ్నం మా ఆయన లంచ్కి వచ్చినప్పుడు తింటే టేస్ట్ సూపర్ ఉందన్నారు. ఇంకా అదే ఉంది. ఇంకా వంట పని అయితే ఏం లేదు, ఇంట్లో పని మాత్రం ఉంది. చిన్నోడికి నైట్కి డిన్నర్కి ఏమైనా చేయాలా, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మా పెద్దోడికి ఏదో ఒకటి పెట్టేస్తా, చిన్నోడికి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు.